సీతాపురం అనే గ్రామంలో సోమయ్య అతని భార్య సీత నివసిస్తున్నారు. సోమయ్య నిదానస్తుడు, సీత గడుసరి. సోమయ్యకి ఒక ఏనుగు ఉంది, దాని పేరు రాణి. ఒకరోజు ఉదయం సోమయ్య భార్యతో, నువ్వు ఇంకా రాణికి స్నానం చేయించలేదా? నిన్న ఒక సర్కస్ వాడు రాణిని అద్దెకు అడిగాడు, తీసుకెళ్ళాలి అని అంటాడు. సరే, నేను ఒకసారి సర్కస్ వాడి దగ్గరకు వెళ్లి వస్తాను. జంతువులు ని ఎలా చూసుకుంటున్నాడో. ఈలోపు నువ్వు స్నానం చేయించు అంటాడు. అవును అవును, ఈ రాణి ఈ ఇంటి యజమానురాలు. నేను సేవకురాలిని. పేడ ఎత్తుతాను, స్నానం చేయిస్తాను, ఆహారం పెడతాను, అన్నీ నేనే చేస్తాను అని అంటాది భార్య. అవును, ఇంటి పని, రాణి పని కూడా నువ్వే చేసుకుంటావ్. సరే, రాణికి ఆహారం తెచ్చి స్నానం చేయిస్తా అని బయటకు వెళ్తాడు సోమయ్య. ఈలోపు రాణి బాగా అరుస్తుంది. పనిలో ఉన్న సీత రాణి అరుపు విని, ఎందుకు ఇలా అరుస్తుంది, ఎప్పుడు ఇలా అరవదు అని అనుకుంటుంది. ఈలోపు సోమయ్య ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికి వచ్చిన సోమయ్యకి విషయం చెబుతుంది సీత. ఎప్పుడు ఇంత గట్టిగా అరవలేదు అని చెబుతుంది సీత. సోమయ్య కంగారు పడతాడు. సీత భర్తతో, కంగారు పడవద్దు, నేను డాక్టర్ దగ్గరకు వెళ్లి మందులు తెస్తా అని అంటాది. సోమయ్య సరే వెళ్ళు, నేను రాణిని చూసుకుంటా అంటాడు. సీత డాక్టర్ దగ్గరకు వెళుతుంది. విషయం అంతా డాక్టర్కి చెబుతుంది. డాక్టర్ ఒక ఇంజెక్షన్ సీతకి ఇస్తాడు. సీత ఆ ఇంజెక్షన్ని రాణికి చేస్తుంది. ఇంజెక్షన్ తీసుకున్నాక రాణి నీరసం అయిపోయి కదలలేకుండా ఉంటాది. రాణిని చూసిన సోమయ్య ఏమైంది, ఏమీ మందు ఇచ్చావ్ అంటాడు. సీత, నేను మంచి మందు ఇచ్చాను, ఎందుకు ఇలా అయిందో అర్థం అవట్లేదు అని అంటాది. సోమయ్య డాక్టర్ని పిలిపించి రాణిని చూపిస్తాడు. డాక్టర్ రాణి గర్భిణి అని చెప్పి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెబుతుంది. సోమయ్య భార్యతో, రాణిని జాగ్రత్తగా చూసుకో అని అంటాడు. సీత ఉన్నదానినే చూసుకోలేకపోతుంటే మళ్ళీ దానికో పిల్ల అని విసుకుంటుంది. రోజులానే సోమయ్య పనికి వెళ్తాడు. రాణికి నీరసంగా ఉన్నా సీత రాణితో ఎప్పటిలానే పనులు చేయిస్తూ డబ్బులు సంపాదిస్తుంది. రాణికి నీరసంగా ఉన్నా సీత చెప్పినట్టు చేస్తుంది. ఇంటికి వచ్చిన సోమయ్య భార్యతో, రాణి నీరసంగా ఉంటుంది, సరిగ్గా చూసుకుంటున్నావా అని అడుగుతాడు. సీత, అవి అన్నీ రాణికే, సరిగ్గానే చూసుకుంటున్నా, అయినా నీరసంగా ఉంటుంది అని అంటుంది. సోమయ్య నీరసంగా ఉన్న రాణిని చూసి భార్యతో, నువ్వు సరిగ్గా చూసుకుంటే రాణి ఎందుకు నీరసంగా ఉంటాది? మనకు ఎంతగానో డబ్బులు సంపాదించి పెట్టేది. ఇలాంటి పరిస్థితుల్లో సరిగ్గా చూసుకోవాలి అని తిడతాడు భార్యను. ఒకరోజు రాత్రి సోమయ్య భార్య సీత నిద్రిస్తుండగా ఊరిలోకి దొంగలు వస్తారు. ఈరోజు ఏ ఇంట్లో దొంగతనానికి వెళ్ళాలి అని చూస్తుండగా సోమయ్య ఇల్లు చూసి, ఈ ఇంట్లో 2 మాత్రమే ఉన్నారు, దొంగతనం సులువుగా చేయవచ్చు అని అనుకుని దొంగతనానికి బయలుదేరాడు. దొంగతనానికి వెళుతుండగా దొంగని చూసి రాణి అరవడం మొదలు పెడుతుంది. ఆ అరుపులకు సోమయ్య లేచి దొంగను చూసి, దొంగ దొంగ అని అరుస్తాడు. దానికి దొంగ, మీరు అరిసిన ఎవరు రారు, మా మనుషులు బయట ఉన్నారు, అరవకుండా మీ దగ్గర ఉన్న బంగారం, డబ్బులు ఇచ్చేయండి అని భయపెడతాడు. సీత భయపడి, మా ఇద్దరిని ఏమీ చేయొద్దు అని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, బంగారం దొంగకి ఇస్తుంది.
డబ్బులు బంగారం తీసుకుని వెళుతూ వీళ్ళు ఎవరికి అయినా చెప్పుతారు ఏమో అని ఇంటిని మంట పెడతాడు. సోమయ్య సీత ఇంట్లోనే ఉండటంతో కాపాడండి అని అరుస్తారు. అది విన్న జనం వచ్చి ఏమీ చేయలేక నుంచుని ఉండిపోతారు. ఇంటికి మంటలు అంటుకోవడం చూసిన రాణి వెంటనే వెళ్లి తలుపులు పగలుగొట్టి లోపలకు వెళ్లి సోమయ్యని సీతని కాపాడుతుంది. ఈలోపు మంటలు ఎక్కువ అవ్వడంతో ఇంటి కప్పు రాణి మీద పడుతుంది. రాణి కదలలేక మంటలలో చిక్కుకుని చనిపోతుంది. సోమయ్య బాధతో రాణి ఉండే స్థలం చూస్తూ, నా బిడ్డలా చూసుకున్నా మమ్మల్ని కాపాడి నువ్వు చనిపోయావ్ అని బాధపడుతుంటాడు. సీత కూడా నిన్ను ఎంత కష్టపెట్టాను, నీతో పనులు చేయించుకుని నిన్ను సరిగ్గా చూసుకోలేదు, నువ్వు మా ప్రాణాలు కాపాడవు అని బాధపడుతుంది. ఆ బాధతో ఏదైనా జంతువుని పెంచుకుందాం అనుకుని ఒక మేకని పెంచుతూ దానిలో రాణిని చూసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.